హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు మరణం పొందినప్పుడు మరణించే సమయంలో ఆయనతో పాటు ఇద్దరిని కూడా శిలువ శిక్షకు అప్పగించారనేటువంటి విషయం మనకు తెలుసు. వారిద్దరు కూడా దొంగలు. ఆ దొంగల మధ్య యేసుక్రీస్తు వారు శిక్షను అనుభవించారు అని మనకు తెలుసు. ఈ ఇద్దరు దొంగలు ఎవరు, వారి పేర్లేంటి, వాళ్ళ కథ ఏంటి, వారు ఎందుకు చంపబడ్డారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి కుడివైపున ఎడం వైపున ఇరువైపులా దొంగలున్నారు. ఆ దొంగల మధ్య యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతున్నారు. ఆయనకి ఎడం వైపున ఉన్న వ్యక్తి, ఆ దొంగ పేరు గెస్టాస్. గెస్టాస్ అనేది గ్రీకు పేరు. దీనికి రెండు అర్థాలు వస్తాయి. గెస్టాస్ అంటే మొదటిగా కంప్లైన్ అంటే ఫిర్యాదులు చేసేవాడని, రెండవది టు మోన్ అంటే మొర్రపెట్టువాడు అని కూడా అర్థం వస్తుంది. అలా గెస్టాస్ అనేటువంటి దొంగ మొర్రపెట్టువాడు, కంప్లైంట్ చేసేవాడు అని అర్థం ఇచ్చే పేరు ఉంది. ఇక ఆయనకు కుడి వైపున ఉన్నటువంటి దొంగ పేరు, ఆయన పేరు డిస్మస్. డిస్మస్ అనేది కూడా గ్రీకు పేరే. డిస్మస్ అంటే డెత్ అంటే మరణం అని అర్థం. అలాగే సన్సెట్ అస్తమయము అని అర్థం. డిస్మస్ అనేటువంటి రెండు అర్థాలు కూడా అస్తమయం లేదా మరణం అనేటువంటి అర్థాలతో కూడినది. అయితే బైబిల్లో వారి పేర్లు ఏమీ వ్రాయబడలేదు. సువార్తలలో వీరి పేర్లు లిఖించబడలేదు. లూకా సువార్తలో మాత్రం వీరిద్దరు కూడా దొంగలు అని వ్రాయడం జరిగింది. ఆ లూకా సువార్త మాత్రమే యేసుక్రీస్తు వారికి దొంగలకి మధ్య జరిగిన సంభాషణ వ్రాయడం జరిగింది. అయితే వీరి పేర్లు మాత్రం అపోక్రిఫల్ బుక్ ఆఫ్ నికోడమస్ అనేటువంటి గ్రంథంలో వీరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఎందుకు ఈ బుక్ని ఆధారంగా తీసుకోవాలి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ద గాస్పుల్ ఆఫ్ నికోడమస్ అనేటువంటి ఈ గ్రంథం హిస్టోరియన్స్ ఆమోదించినటువంటి గ్రంథం. దీనిలో వ్రాయబడిన పేర్లే ఆ ఇద్దరి పేర్లు, ఆ దొంగల పేర్లు. ఇక డిస్మస్ గురించి చూద్దాం. దీనిలో కుడివైపు దొంగ అంటే మంచిగా మారి పరదైసుకు వెళ్ళినటువంటి ఆ కుడివైపు దొంగ సెయింట్ డిస్మస్, ద గుడ్ థీఫ్ అని పిలువబడుతున్నాడు. ఆ బిరుదు ఆయనకు ఉంది. అతని పేరు డిస్మస్ లేదా డైస్మాస్ అనేటువంటి పేరు ఆయన పిలువబడతారు. ఈ డిస్మస్ అనేటువంటి వ్యక్తే నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగిన వ్యక్తి. యేసుక్రీస్తు వారు దానికోసం నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని పరదైసుకు తీసుకున్నటువంటి ఈ వ్యక్తే ఈ డిస్మస్ అనే దొంగ. ఇక రోమన్ క్యాథలిక్కులు ట్రెడిషన్స్లో డిస్మస్ని సెయింట్గా కూడా పరిగణిస్తారు. సెయింట్గా ఆయన పిలువబడతాడు. అంతేకాదు, డిస్మస్ కోసం మార్చి 25న స్పెషల్ ప్రేయర్ అనేది ఉంటుంది. స్పెషల్గా ఫీస్ట్ అనేది ఉంటుంది. అయితే అసలు గెస్టస్ని డిస్మస్ని ఎందుకు చంపారు, ఎందుకు శిక్ష విధించారనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చరిత్రకారులు తెలుసుకున్న ఒక విషయాన్ని మనం విందాం. రోమన్ సామ్రాజ్యంలో శిలువ మరణ శిక్ష వేసి దాని ద్వారా చంపడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. చాలా అరుదుగా అంత శిక్ష వేస్తారు. దొంగతనానికి అలాంటి శిక్ష వేసేది కాదు. దొంగతనం కనుక చేస్తే దొంగలు వారు దోచుకున్నది తిరిగి చెల్లించాలి. శిక్షలు అంతే, లేదా జరిమానాలు వేస్తారు. మరీ శిక్షించాలి అంటే చిన్న చిన్న ప్రతీకారాలతో శిక్షలు అనేవి ఉంటాయి. కానీ ఈ ఇద్దరు దొంగలకి మరణ శిక్ష విధించారు అంటే వారు చిన్న చితక దొంగలైతే కాదు. వారిని దొంగలుగా భావిస్తే మాత్రం తప్పే. సంచరించేటువంటి బందిపోటులు అంటారు, ట్రావెలింగ్ బ్యాండిట్స్ అంటారు వాళ్ళని. ప్రభుత్వాల మీదికి, రాజుల మీదికి తిరుగుబాట్లు చేస్తుంటారు వీరు. రాజకీయ తిరుగుబాటుదారులు కూడా వీళ్ళు. ఈ రోమన్ సామ్రాజ్యంలో వ్యతిరేక విధానాలతో ఉంటూ తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులు వీరే. అంతేకాదు, వారు అడ్డు వచ్చిన వారిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజలను చంపిన వ్యక్తులుగా కూడా వీళ్ళున్నారు. ఈ రోమా సామ్రాజ్యపు సమాధుల మీద కిల్డ్ బై బండిట్స్ అని వ్రాయబడి ఉండేది. రోమన్ సామ్రాజ్యంలో కొన్ని చోట్ల బరియల్స్ దగ్గర చూస్తే కిల్డ్ బై బందిట్స్ అని వ్రాయబడి ఉండేవి. అంటే బందిపోట్ల ద్వారా చంపబడినటువంటి వారి యొక్క సమాధులు అనే అర్థం. ఈ చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ఈ డిస్మస్ కూడా ఒక బందిపోటు అని వారు నిర్ధారించారు. వీళ్ళు సర్వసాధారణమైన దొంగలైతే కాదు, వీళ్ళు రాజ వ్యతిరేకులు, బందిపోట్లు కాబట్టి అనేక ఆకృత్యాలకు కారకులు కాబట్టే శిలువ శిక్ష విధించబడ్డారు. ఈ ఇద్దరు దొంగలు ఎవరు అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిగా మంచిగా మారినటువంటి డిస్మస్ అనే దొంగ గురించి. డిస్మస్ మారిన దొంగ. తన తప్పులను తెలుసుకొని ప్రాయశ్చిత్తపడ్డాడు. తనకు తగిన శిక్ష అని ఒప్పుకున్నాడు. తనకు ఆ శిక్ష తగినదే అని అనుకున్నాడు. తాను చేస్తున్నది, చూస్తున్నది గమనిస్తున్నాడు. తన తప్పులకు రెస్పాన్సిబుల్ పర్సన్గా ఫీల్ అయ్యాడు.
యేసుక్రీస్తు వారిలో కూడా ఇన్నోసెన్స్ని, సెల్ఫ్లెస్నెస్ని కూడా చూశాడు. అందుకే ఆయన ఏ తప్పిదము చేయలేదని అన్నాడు. ఆయన దేవుని కుమారుడని అర్థం చేసుకున్నాడు. దేవుని మహిమ ఆయనతో ఉన్నదని నమ్మాడు. ఈ డిస్మస్ నమ్మాడు గనుకనే లూకా సువార్త 23:42 ప్రకారం నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే ఆయన రాజ్యం గురించి, ఆయన దైవత్వం గురించి, దైవ కుమారుడు అని నమ్మి ఇలా అన్నీ అర్థం చేసుకున్నాడు. అందుకనే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద అతని కోసం పలికిన మాటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా చెప్తున్నాను అని అంటారు. అందుకే చారిత్రక పెయింటింగ్స్లో కూడా డిస్మస్ని సెయింట్గా పరదేశుకు వెళ్ళిన వాడుగా చిత్రీకరిస్తారు. ఈ డిస్మస్తో పాటు శిలువ అనేది కూడా ఉంటుంది పెయింటింగ్స్లో. ఇక రెండో దొంగ గెస్టస్ గురించి మనం చూద్దాం. ఈ గెస్టస్ అంటే డీడ్స్ లేదా యాక్ట్స్ అని అర్థం వస్తుంది. లాటిన్లో అదే గ్రీకులో కంప్లైన్ అని మొర్రపెట్టువాడుగా అర్థం వస్తుందని మనం ఆల్రెడీ చూసాం కదా. ఈ గెస్టస్ కూడా బందిపోటు దొంగ. అతని స్వార్థం, అహంకారం అనేవి మనం శిలువ మీద చూస్తాం. అక్కడ ఉన్నవారితో పాటు హేళన చేస్తాడు. గెస్టస్ అంటాడు, నీవు మెస్సియే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. కుడివైపు దొంగ డిస్మస్ మాత్రం మందలిస్తాడు ఈయన్ని, నీవు దేవునికి భయపడవా అంటాడు. తరువాత మనకైతే ఈ శిక్ష సరైనదే, ఏ తప్పిదము చేయలేదు అంటాడు డిస్మస్. గెస్టస్కి కూడా ఆ అవకాశం ఉంది. గెస్టస్ కూడా మారొచ్చు, గెస్టస్ కూడా పరదైసుకు వెళ్ళొచ్చు. కానీ డిస్మస్ అర్థం చేసుకొని మారాడు, ప్రాయశ్చిత్త పడ్డాడు, చేసిన తప్పుల్ని బాధపడ్డాడు, శిక్ష సరైనదే అని ఒప్పుకున్నాడు, మరణించడానికి ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు. అందుకే మరణం తరువాత దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాడు, పరదైసుకు తీసుకువెళ్ళబడ్డాడు. కానీ ఈ గెస్టస్ మాత్రం శిక్షను తప్పించుకోవాలని, మరలా బ్రతకాలి అనుకున్నాడు. యేసుక్రీస్తు వారిని నమ్మినా కూడా ఒప్పుకోలేదు, ప్రాయశ్చిత్తపడలేదు, ఆయన హేళన చేశాడు, హేళనగా మాట్లాడాడు, తప్పులు కూడా ఒప్పుకోలేదు. అందుకే గెస్టస్ సెయింట్ కాలేదు, దేవునితో పాటు వెళ్ళలేదు. చివరికి అసలు ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణగా మారిపోయాడు గెస్టస్. వీరి నుండి 3 పాఠాలు నేర్చుకుందామా? ప్రతి వ్యక్తి చేసిన పాపాలకు నిజంగా బాధ్యత వహించి ప్రయత్నం చేసి పశ్చాత్తాపడితే అప్పుడు వారు నిజంగా క్షమించబడతారనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక రెండోది, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పటికీ కూడా అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. దాన్ని వినియోగించుకునే దానిలోనే మన బలము, లోపము ఉంటుంది. మూడవది, చేసిన తప్పును తెలుసుకొని క్షమించమని వేడుకున్నప్పుడే, ఈ లోకములో ఉన్నప్పుడు మాత్రమే అవకాశం ఉంటుందనేటువంటిది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి అంశంతో మరలా కలుద్దాం.